వెల్కమ్ టు మెగానే టీవీ. బంగ్లాదేశ్లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. రిజర్వేషన్ల ఆందోళనలతో మొదలైన మంటలు పవర్ఫుల్ ప్రధాని షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేశాయి. ఆమె వెళ్లిపోయిన తర్వాత మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. పరిస్థితులు చక్కబడ్డాయని అందరూ అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్లో రాజకీయ తుఫాన్ ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. తన 5 ఏళ్ల పదవీ కాలం ముగియడానికి దాదాపు 2 ఏళ్ల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక చిన్న ఫోన్ కాల్ వివాదం ఆయన కుర్చీకి పెద్ద ఎసురు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ సీక్రెట్ ఫోన్ కాల్లో ఏముంది? ఈ వివాదానికి ఆయన రాజీనామాకు కారణం ఏంటి? లెట్స్ వాచ్. షహాబుద్దీన్ మే నెలలో వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లారు. మే 9న లండన్ వెళ్లిన ఆయన మే 18న తిరిగి బంగ్లాదేశ్కు చేరుకున్నారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడంతో షేక్ హసీనా భారత్కు వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఆమెతో అధ్యక్షుడు మళ్లీ సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేశారనే సమాచారం ప్రభుత్వం నిఘా సంస్థలకు చేరినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే షహాబుద్దీన్పై ఒత్తిడి రావడానికి కేవలం ఫోన్ సంభాషణ మాత్రమే కారణం కాదని, బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తారని ప్రకటించడం కూడా కీలక అంశాలుగా మారాయని బీఎన్పీ నాయకులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. లండన్లో ఉన్న సమయంలో భారత్లో ఉన్న ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆయన ఫోన్లో మాట్లాడారు అనే వార్తలు బంగ్లాదేశ్లో దావనంలా వ్యాపించాయి. హసీనా రాజీనామా పత్రం తన దగ్గర లేదని, ఆమె కేవలం దేశం విడిచి వెళ్లిపోయిందని అధ్యక్షుడు షహాబుద్దీన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ అగ్నికి ఆజ్యం పోసాయి. ఈ మాటలు విన్న వెంటనే బంగ్లాదేశ్ విద్యార్థులు, అక్కడి ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. షేక్ హసీనా ఇంకా అధికారికంగా రాజీనామా చేయలేదని అధ్యక్షుడు పరోక్షంగా చెబుతున్నారా? ఆమె మళ్ళీ బంగ్లాదేశ్ తిరిగి రావడానికి అధ్యక్షుడు ఏమైనా తెర వెనుక సహకరిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో బలపడ్డాయి. హసీనా అనుకూల వ్యక్తి అయిన ఆయన ఆమెతో ఇంకా టచ్లోనే ఉన్నారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఫోన్ కాల్ వివాదం, రాజీనామా పత్రం మిస్సింగ్ వ్యాఖ్యలతో రగిలిపోయిన వేలాది మంది విద్యార్థులు నేరుగా బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం అయిన బంగ్లా భవన్ను ముట్టడించారు. హసీనా మనిషి అయిన షహాబుద్దీన్ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డెడ్లైన్ విధించారు. పరిస్థితులు చేదాటిపోవడంతో మిలిటరీ రంగంలోకి దిగింది. మధ్యంతర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్లతో జరిగిన అత్యవసర సమావేశాల తర్వాత దేశంలో మరోసారి రక్తపాతం జరగకుండా ఉండేందుకు అధ్యక్షుడు షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. దీంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో మిగిలి ఉన్న ఏకైక హసీనా గుర్తు కూడా చెరిగిపోయింది. మహమ్మద్ షహాబుద్దీన్ 2023 ఏప్రిల్ 24న బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అవామీ లీగ్ అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు ఆయన జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేశారు. 2006లో న్యాయ వ్యవస్థ నుంచి పదవి విరమణ పొందిన తర్వాత 2011 నుంచి 2016 వరకు అవినీతి నిరోధక కమిషన్ కమిషనర్గా సేవలందించారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో చురుకుగా పాల్గొన్నారు. అవామీ లీగ్లోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. కానీ పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా చేయడం ఆయన కెరీర్లో ఒక అనూహ్యమైన మలుపు. అధ్యక్షుడి రాజీనామాలతో బంగ్లాదేశ్లో ఒక శూన్యం ఏర్పడింది. ఇప్పుడు పూర్తి అధికారాలు మధ్యంతర ప్రభుత్వం, మిలిటరీ చేతుల్లోకి వెళ్ళాయి. అయితే ఈ పరిణామాలు పొరుగు దేశమైన ఇండియాకు కూడా ఆందోళన కలిగించే విషయమే. బంగ్లాదేశ్లో అస్థిర కొనసాగితే అది దాయాది దేశం పాకిస్తాన్, చైనాలకు ఒక మంచి అవకాశంగా మారుతుంది. భారత్కు అనుకూలంగా ఉండే హసీనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఆనవాళ్లను ఇప్పుడు బంగ్లాదేశ్లో తుడిచిపెట్టేస్తున్నారు. కొత్తగా రాబోయే ప్రభుత్వం, అధ్యక్షుడు ఇండియాకు అనుకూలంగా ఉంటారా లేదా పాకిస్తాన్, చైనా ట్రాప్లో పడతారా అన్నది ఇప్పుడు జియో పాలిటిక్స్లో అత్యంత కీలకమైన అంశం. షహాబుద్దీన్ రాజీనామాతో బంగ్లాదేశ్ రాజ్యాంగ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయిన వెంటనే జాతీయ పార్లమెంటు స్పీకర్ తాత్కాలికంగా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరిస్తారు. దీని ప్రకారం ప్రస్తుతం పార్లమెంటు స్పీకర్గా ఉన్న హఫీజుద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆర్టికల్ 123(2) ప్రకారం అధ్యక్షుడి రాజీనామా, మరణం లేదా పదవి నుంచి తొలగింపు జరిగిన 90 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పార్లమెంట్లో మెజారిటీ ఉండటంతో కొత్త అధ్యక్షుడి ఎంపికలో ఆ పార్టీది కీలక పాత్ర కానుంది.